हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యా కర్మకృత్ కార్యతే యవసః కర్మ సర్వా ప్రకృతిర్జైర్గుణై. నాహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవసః కర్మ సర్వః ప్రకృతి జై గుణై. దివాత్మ స్వరూపులారా, భగవంతుడు చెబుతున్నాడు, కర్మత్యాగం అంటే అనాసక్తి, ఫలత్యాగం. కర్మలనే త్యజించడం అసాధ్యం. కర్మ ఉనర్చకుండా ఎవ్వరు ఎన్నడూ ఒక్క క్షణమైనా కూడా ఉండలేరు. అందరూ మాయాజాతాలైన సత్య రజ తమో గుణములకు లోబడి కర్మలను చేసేవారుగా బాధ్యులవుతున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రాణి ఏదైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మానవులు సత్వ రజ తమో గుణముల వసులై ఆ 3 గుణములకు లోబడి కర్మలు చేయడం వారి విధి. కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మాలను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వసుడై ఉండాలి. ఇక్కడ కర్మ అంటే మనం కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలే కాదు. మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాం, ఆకలి వేస్తే ఆహారం తీసుకుంటున్నాం, దాహం వేస్తే నీరు తాగుతున్నాం, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాం. అందరూ సత్వ రజస్తమో గుణములకు లోబడి కర్మలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవుడి కర్తవ్యం. కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతనిని అంటవు. దాని వలన మనస్సు చిత్తము పరిశుద్ధం అవుతుంది. పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి. మోక్షమునకు మార్గము దొరుకుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రకృతి జైర్గుణై అంటే ప్రకృతిలో నుండి పుట్టిన సత్వ రజస్తమో గుణముల వలన ప్రతి వాడు అవస అంటే వాటికి లోబడి వాటికి వసుడై కర్మ కార్యతే కర్మలు చేస్తున్నాడు. నేను ఏమీ చేయను అని కూర్చున్న వాడు సహజ గుణములు వాడిని ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి. టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడ ఉండే పేపర్ వెయిట్ ని తిప్పడం, పెన్ నోట్లో పెట్టుకుని కొరకడం, షర్ట్ గుండీలు సర్దుకోవడం, టేబుల్ మీద వేళ్లతో కొట్టడం, ఎక్కడైనా పార్కుల్లో ఎక్కడైనా కూర్చుంటే గడ్డి పీకడం, నోట్లో పెట్టుకుని కొరకడం, గోళ్లు కొరకడం, చేతులు నలుపుకోవడం, ఇవన్నీ మానవుని స్వతసిద్ధ కర్మలు. వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ చేస్తుంటాం. ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇది వరకు రాజులు ఏమీ తోచకపోతే వేటకు వెళ్లేవాళ్ళు, లేకపోతే ఇతర రాజుల మీదకి యుద్ధానికి వెళ్లేవాళ్ళు. వారిలో ఉన్న రజోతమో గుణములు వారిని ఊరికే ఉండనియ్యవు. ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి కర్మ చేయకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. దివ్యాత్మ స్వరూపులారా, సత్వ రజస్తమో గుణములు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుండి పుట్టాడు. కాబట్టి ఈ గుణములు మానవులని ఆకర్షించి వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణములు మానవుల్లోని ఉన్నంత వరకు ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు. కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణం. మానవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ ఏ కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం. ఈ శ్లోకంలో చెప్పబడిన కచ్చిత్ అంటే ఏ మనుషుడైనా అంటే సాధారణ మానవుడు అజ్ఞానంలో ఉన్నాడు, ఆత్మతత్వం తెలియనివాడు అని అర్థము. కాబట్టి సాంఖ్యులు అంటే జ్ఞానులు, జితేంద్రియులు అని అర్థము. యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండేవాళ్ళు, కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండేవాళ్ళు. జ్ఞానులకు గుణములు సత్వరజస్తమో గుణములు ప్రభావితం చేయలేవు. వారి ప్రపంచంలో సంచరిస్తున్న గుణములు వారిని అంటవు. అటువంటి వారికి కర్మయోగము అవసరం లేదు. నేరుగా సన్యాసమును స్వీకరించి ముక్తిని పొందుతారు. కానీ ఆత్మజ్ఞానము లేని వారికి కర్మయోగము తప్పనిసరి అంటుంది. అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి. వారు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. దివాత్మ స్వరూపులారా, త్రిగుణములు అన్నవి అందరిలోనూ
గుణములు ఉన్నాయి. అది దేవునికి కూడా విడిచిపెట్టలేదు. శాస్త్రములను అనుసరించి త్రిమూర్తులు కూడా త్రిగుణములకు అనుసరించి ఉన్నారని, త్రిమూర్తుల యొక్క ఆధీనంలో త్రిగుణములు ఉన్నాయని శాస్త్రములు చెబుతున్నాయి. ఎందుకనగా ఈ ప్రకృతి మాయ వలన సముద్భవించింది. ఈ మహామాయ సకల దేవతలను సృష్టిని సృష్టించింది. కాబట్టి త్రిమూర్తులు కూడా గుణములకు లోబడి ఉన్నారా లేక గుణములు వారి యొక్క పాలనలో ఉన్నాయా అన్నది ఒక మర్మరహస్యంగానే ఉంటుంది. విష్ణువు సత్వగుణముగాను, బ్రహ్మ రజోగుణముగాను, శివుడు తామసముగాను వర్ణిస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు మనం చాలా ప్రసంగాల్లో చెప్పుకున్నాం. శివుడు ఎప్పుడు నిమ్న స్థితిలోనే ఉంటూ అతని అవసరం వచ్చేటప్పుడు అతనేమిటో చూపిస్తూ ఉంటాడు. శివుడు మౌని, అష్టాంగ యోగి, సర్వమునకు త్యజించువాడు మరియు సర్వ గుణములకు మరియు ప్రకృతి బద్ధములైన సకల విషయములకు అతీతుడు. ఇంకా వివరణగా చెప్పుకోవాలంటే సగుణాకార బ్రహ్మ, సగుణ బ్రహ్మమనియు, నిర్గుణ బ్రహ్మము, నిరాకార పరబ్రహ్మమనియు విభేదములుగా మనకు గోచరమవుతూ ఉంటాయి. సగుణాపాసకులు అనగా విగ్రహ ఆరాధకులు, మనలాంటి దైవ ఆరాధకులు నిర్గుణ పరబ్రహ్మమునకు అంగీకరిస్తారు. అతనే చివరి అంకముగా, అతనే సుప్రీం సోల్ అనగా అతనే సర్వద్రష్ట సర్వకర్తగా భావన చేస్తారు. గాని నిర్గుణోపాసకులు సగుణోపాసనను బ్రహ్మముగా అంగీకరించారు అనగా బ్రహ్మ విష్ణువులను వారు పరబ్రహ్మముగా అంగీకరించారు. కాబట్టి ఇది ఉపనిషత్తుల యొక్క విధానం కూడా. కాబట్టి మనం ఈ విషయంలో చాలా సున్నితంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే మనం సగుణోపాసకులం కాబట్టి సగుణోపాసన బ్రహ్మ అనగా పరబ్రహ్మమే మన కోసమై మనలను ఉద్ధరించడానికై అవతారం దాల్చాడు లేక ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు అనే భావనతో సగుణోపాసకులు ఉంటారు. నిర్గుణోపాసకులు ఇవేవి నాశనం అవుతాయి, ఇవేవి శాశ్వతం కావు, శాశ్వతమైనది నిత్య సత్యమైనది శాంతియుతమైనది కేవలం నిరాకార పరబ్రహ్మ మాత్రమే. నిర్గుణోపాసకుల యొక్క భావనలు వేరుగా ఉంటాయి. దివాత్మ స్వరూపులారా, అయితే తామసము, రాజసము, సాత్వికము అన్నవి గుణత్రయములైతే వాటి యొక్క వ్యవహారములు కూడా దానిని అనుసరించి ఉంటాయి. ఆ గుణములు కూడా పూర్వజన్మ వాసన వలన లభిస్తాయి అన్నది నిజం. కాబట్టి ఆ గుణములను అనుసరించి ఉంటారు. తామసుడు ఎక్కడ నిశా పదార్థములు దొరుకుతాయా, ఎక్కడ మధ్య మాంసములు దొరుకుతాయా, కొంచెం తింటానా, అనుభవించేస్తానా, మత్తులో పడుకుంటానా అని వెతుకుతూ ఉంటాడు. కాగా నిమ్న స్థితి పనులన్నీ చేస్తూ అంధకారంలోనే జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. అది అతని యొక్క దినచర్య, జీవిత చర్య కూడా. ఒక్క మాటతో చెప్పుకోవాలంటే శారీరక సుఖము తప్ప ఇతరము అంటూ ఏమీ లేదని, లేక శరీరము కోసమే జీవించువాడు లేక శరీరంనే ఉపాధిగా చేసి జీవించువాడు. అట్లాగనే రాజసులు రాజులైతే రాజ్యం మీద రాజ్యం సంపాదించడం, రాజ్యమును విస్తరణ చేయడం, అదే సాధారణ ప్రజలు మేడల మీద మేడలు కట్టడం, ఇంకా గడించుదాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా హోదాను పెంచుకుందాం, ఇంకా హంగామాను పెంచుకుందాం అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. సాత్వికులు శాస్త్ర జ్ఞానము పట్ల, దైవ గుణముల పట్ల, పురాణ ఇతిహాసముల పట్ల అవగాహన పెంచుకోవడం కోసం నిరంతరం పరుగులు ఎడుతూనే ఉంటారు. ప్రతి వారు బిజీగానే ఉన్నారు. వారి యొక్క గుణమును అనుసరించి వారి యొక్క చర్యలు ఉంటున్నాయి. కానీ ఎవరు తీరికగా ఏ పని నాకు వద్దులే అని కూర్చోవడం లేదు. ఇదే భగవంతుడు మనకి వివరణ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రకృతి పుట్టుకతోనే సత్వ రజస్తమో గుణములతో ఉన్నప్పుడు ప్రకృతిలో జీవిస్తున్న మానవుడు కాని ప్రాణులు కాని ఆ గుణములకు అతీతం ఎలా అవుతాయి? ఇప్పుడు మనం చెప్పుకునే విధముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గుణములు గుర్తించబడుతున్నప్పుడు మానవులకు వాటి నుండి బయటపడడం అంత చిన్న విషయమేమి కాదు. అయినప్పటికీ మానవుడే బయటపడగలడు. ఎందుకంటే ఈ ప్రకృతిలో అందరికంటే ఉత్తముడు, ఉన్నతుడు, జ్ఞాని, మౌని మానవుడు మాత్రమే. ప్రతి వారికి ఒక చర్య మరియు ఒక కర్తవ్య నిష్ఠ విధి ఉంటాయి. మనిషి పూర్తిగా స్వేచ్ఛాజీవి. అతను అనుకుంటే పరమాత్మను చేరుకోగలడు, మద్యం మత్తులో మునిగి ప్రపంచమును మరిచిపోగలడు. అటువంటి స్వేచ్ఛాజీవి మానవుడు. ఈ మానవ జన్మ లభించడం మన యొక్క భాగ్యం. కాబట్టి ఈ జన్మలోనే త్రిగుణములకు అతీతమైన నిర్గుణ ఉపాసనకు ప్రేరేపించమని భగవంతుడు తన వంతుగా ఒక గురువుగా మనకు సందేశం అందిస్తూ తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడు. తన యొక్క మాటలలో అంతరార్థములు తెలుసుకొని మన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తిరిగి ముందుకు సాగితే పరమాత్మను చేరుకోవడం, కర్మల నుండి పూర్తిగా బయటపడడం, జన్మ మరణ జరా జన్మముల నుండి విముక్తి పొందడం మానవునికి సాధ్యం. అది సులభం కూడా. ఎప్పుడు సులభం? భగవంతుని యొక్క నామస్మరణ వలన, భగవంతుని యొక్క ఆరాధన వలన, లేక భగవంతుని యొక్క అనుగ్రహం వలన. దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుడు గుణములకు లోబడి ఉన్నాడు కదా, మరి గుణములు అతనికి ఆధీనంలో ఉన్నాయి కదా, మరి భగవంతుడు మనకు గుణాతీతుడు ఎలా చేయగలడు అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ప్రతి వారు కర్మలు చేయాలి. ఒక ఉత్తముడు కర్మ చేయకపోతే వారిని అనుసరించే వాళ్ళందరూ
పామరులవుతారు. కాబట్టి భగవంతుడు కూడా కర్మ చేస్తాడు కేవలం మన కోసం, మనలను ఉద్ధరించడం కోసం. గాని శివునికి ఇటువంటి గుణములు అంటావు. అతను సదా మౌని, యోగి. దివ్యాత్మ స్వరూపులారా, ఇలా మనం వివరించుకుంటూ పోతే చాలా వరకు చెప్పుకోవచ్చు. ఇక 6వ శ్లోకంలోకి వెళ్దాం. భగవద్గీత చాలా విశేషమైనది, విశాలమైనది. కాబట్టి కొంచెం కొంచెంగా వివరించుకుంటూ ముందుకు పోదాం. ఈ భగవద్గీతను మొదటి నుండి వినాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. దానిని క్లిక్ చేసి మీరు మొదటి నుండి భగవద్గీతను పూర్తిగా వినగలరు. హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన ధార్మిక శాస్త్రములు మరియు విద్యలు వినియోగించుకొని మన జీవితములను శాంతియుతముగాను, శక్తియుతముగాను, ఐశ్వర్యయుక్తముగాను, భోగమయముగాను తీర్చిదిద్దుకొని జన్మించినందుకు తమ వంతుగా తగు ప్రయత్నములైతే చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులను సదా మననం చేసుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక ధ్యేయముగా భావన చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.